హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము రోడ్ సైడ్ టిఫిన్స్ బండ్ల మీద చేసి టమాటా చట్నీని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ముందుగా ఒక 8 టమాటాలని ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకొని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న టమాటాలని ఒక గిన్నెలో వేసుకొని ఇందులోని మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని టమాటాలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో వేసుకొని వీటి మొత్తాన్ని బాగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను. అలానే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని మరి పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకుందండి. మనం ముందుగా టమాటాలు ఉడికించుకున్నప్పుడు వాటర్ మిగిలాయి కదండి, ఆ వాటర్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఓసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా చట్నీలోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా చట్నీని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా చల్లుకొని ఓసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా రోడ్ సైడ్ టిఫిన్స్ బండ్ల మీద చేసే టమాటా చట్నీ అయితే ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.